నెల్లూరులో వాలంటీర్లు రోడ్డెక్కారు. ఉగాది రోజున చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తమని ఉద్యోగంలోకి తీసుకోవాలని, కనీస వేతనం 10,000 ఇవ్వాలని బీఆర్సీ సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు 5,000 రూపాయలు సరిపోవు తమ్ముళ్లు అన్న చంద్రబాబు ఇప్పుడు తమను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తమను మోసం చేస్తారని ఊహించలేదు అంటున్న వాలంటీర్లతో నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ మరింత సమాచారం అందిస్తారు. చంద్రబాబు మోసానికి సరిగ్గా ఏడాది అయింది. గత ఏడాది ఉగాది రోజున వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 10,000 జీతం ఇస్తారని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం చాలా మంది వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 మీకు జీతం పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తారని చంద్రబాబు మాట ఇచ్చారు. కరోనా టైంలో కూడా మేము లెక్క చేయకుండా వర్క్ చేసాము. ఇల్లు తిరిగి వాళ్ళ హెల్త్ చూసాము, కానీ మా హెల్త్ మా పిల్లల గురించి చూసుకోకుండా వర్క్ చేసాము. కాబట్టి మాకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందేను. 10,000 ఇస్తామని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అసలు ఏది అసలు పట్టించుకోవట్లేదు. కేవలం 5,000 రూపాయలకే వాలంటీర్ల అసోసియేషన్ 2,60,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ 5,000 రూపాయలకి 5 సంవత్సరాలు కరోనా టైంలో కూడా వాళ్ళ పెళ్ళాం బిడ్డల్ని పక్కన పెట్టి వ్యవస్థ కోసం ఎంతో మంది పనిచేశారు. ఇప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఈ రోజు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వాగ్దానాలకు మాత్రం మేము వస్తే మీకు తీపి కబురు చెప్తాం, మేము 10,000 జీతం ఇస్తాం, మీకు జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, మాకు వస్తే మేము ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి లేదు, అది గత 40 ఏళ్ళ నుంచి పాలించేవాడిని నేనని చెప్పి వాగ్దానం చేసి వాలంటీర్లు నమ్మబడికి బలవంతంగా రాజీనామాలు చేశారు ఎంతో మంది. తమ్ముళ్ళు మీకు 5,000 సరిపోదు, మీకు 10,000 జీతం చేస్తాను, ఉద్యోగ భద్రత కల్పిస్తాను అని చెప్పి ఈ తిరిగి మళ్ళా ఉగాది వచ్చేసింది. 5,000 కూడా లేదు, ఉపాధి లేకుండా మేము రోడ్డున పడ్డాము. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించి మా వాలంటీర్లు అందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మాకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగంలో తీసుకురావాలని చెప్పి, విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో మొత్తంగా వాలంటీర్లు రోడ్డెక్కారు. ఉద్యోగ భద్రత కల్పించకపోతే నివాసాలను ముట్టడిస్తాము, ఎమ్మెల్యేల మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భద్రాతో వెంకటనారాయణ, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి. ఇచ్చిన మాటని వెంటనే